టాలీవుడ్ నిర్మాతలందరికీ కూడా ఐబొమ్మ వెబ్సైట్ నుంచి అధికారికంగా ఒక వార్నింగ్ వచ్చింది. సో మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామనే విధంగా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు టాలీవుడ్ నిర్మాతలందరికీ కూడా. అయితే రీసెంట్గా మనం తెలుసు, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం అతిపెద్ద పైరసీ భూతాన్ని చేసినటువంటి ఒక ముఠాని పట్టుకున్నారు. అయితే దీని ద్వారా కొన్ని వేల కోట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం వచ్చిందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అండ్ ముఖ్యంగా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా కూడా రిలీజ్ అయిన 2-3 గంటలకే హెచ్డి ప్రింట్లు బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారనే విధంగా అసలు ఎవరు కూడా అర్థం కాని విషయం అనమాట. అన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు ఇంత సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి. అప్పట్లో కన్నప్ప సినిమాకి ఇంకా రిలీజ్ కాకన్నా ముందే కూడా ఒక హార్డ్ డిస్క్ మిస్ అయిపోయింది అని చెప్పేసి కూడా మనం విన్నాం. అండ్ కొన్ని సీన్లు కూడా రిలీజ్ అయిపోయాయి అని చెప్పేసి కూడా విన్నాం. అంటే ఇన్ని వందల కోట్లు పెట్టి ఇంత సెక్యూరిటీ ఎందుకు మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నించారు. సో ఇప్పుడు ఏదైతే మనకు ముఠా దొరికారో వాళ్ళ ద్వారా ఇప్పటికీ ఒక 40 నుంచి 80 సినిమాలు కూడా పైరసీకి బయటకు వచ్చాయని చెప్పేసి కూడా మనం వింటున్నాం. వాటి వల్ల కొన్ని వందల కోట్ల నష్టం వచ్చాయని చెప్పేసి కూడా అధికారికంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా ఐబొమ్మ మీద కూడా కన్నేశారనమాట. దీన్ని కూడా ఫోకస్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇక అఫీషియల్గా ఒక లెటర్ని మాత్రం పోస్ట్ చేశారనమాట. ఇందులో ఏముందంటే మెయిన్గా ఒక ఆ పాయింట్తో స్టార్ట్ చేశారు. మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని చెప్పేసి. సో మరి ఇందులో మొత్తం మీద ఏముంది అంటే మనం ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూసుకోవచ్చు. మీరు డిస్ట్రిబ్యూటర్లకి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ని తీసిన వాళ్ళని వదిలేసి ఓటీటీ మీద అంటే రెమ్యునరేషన్ కోసం, ఒక లాభాల కోసం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి. అంటే కెమెరా ప్రింట్ మీద వాళ్ళ మీద కదా మీరు ఇంట్రెస్ట్ పెట్టాల్సింది. ఓకే, మీరు థియేటర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ మీరు ప్రింట్లు అమ్ముకున్నారు, వాళ్ళు యథావిధిగా థియేటర్లో రిలీజ్ చేసుకుంటారు, ప్రజెంట్ చేస్తారు, ఓకే. బట్ అక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు కదా, మరి ఇక్కడ కెమెరా ప్రింట్ తీసిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని కూడా మీరు గట్టిగా పట్టుకోవాల్సింది. ఏ విధంగా బయటకు వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళని వదిలేసి ఈ విధంగా వెబ్సైట్ల మీద పడి ఏడుస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పుకున్నారు ఐబొమ్మ అంటే ఏంటి, మేము ఇందులో సినిమా డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి ఒక ఫోన్ నంబర్ కానీ, ఒక లింక్ కానీ, ఒక ఈమెయిల్ కానీ ఏది కూడా అడగము, ఒక డబ్బులు కానీ, సబ్స్క్రిప్షన్ కానీ ఏది కూడా ఉండదు. ఏకైక లక్ష్యం ఏంటంటే మేము ఫ్రీగా సినిమాల్ని అందరికీ అందిస్తూ ఉన్నాము అంతే. అంతకు మించి ఇంకా ఏది కూడా దీనిలో మతలబ్ ఏది కూడా ఉండదు. ₹1 ఎవరి నుంచి తీసుకున్నామా, ఇప్పటి వరకు హిస్టరీ అంతా చెక్ చేసుకోండి. అలాంటిది మా మీద పడి ఏడుస్తున్నారు. మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే మేము ఎక్కడ చేయాలో మాకు కూడా తెలుసు అనే విధంగా వాళ్ళు అఫీషియల్గా చాలా అంటే స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చారు. సో మరి టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా దీనికి ఏం సమాధానం ఇస్తారో మనందరికీ కూడా తెలుసు. ఐబొమ్మ నుంచి జస్ట్ మనము ఫ్రీగా సినిమాలు డౌన్లోడ్ చేసుకొని మాత్రమే చూస్తూ ఉంటాము. అంటే ఎలాంటి సబ్స్క్రిప్షన్ కానీ, డబ్బులు పే చేయడం కానీ, ఫోన్ నంబర్ కానీ, మన ఈమెయిల్ అడ్రస్ కానీ, మన అడ్రస్లు కానీ ఏవి కూడా అందులో అడగరు. మనము క్లియర్గా చూసుకోవచ్చు. బట్ ఇంకా టాలీవుడ్ నిర్మాతలు ఏంటంటే ఈ సినిమాలు దీని ద్వారా కూడా బయటికి వెళ్తున్నాయి కదా, వీళ్ళ ద్వారా కూడా నష్టం వస్తుంది కదా ఒక యాంగిల్లో ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నిజంగా ఫోకస్ చేయాల్సి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఓటీటీ రెమ్యునరేషన్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు తప్ప ఒక కెమెరా ప్రింట్ తీసిన వాళ్ళ మీద ఎందుకు మీరు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అని చెప్పేసి. సో వాళ్ళని చాలా గట్టిగా వీళ్ళు స్ట్రాంగ్గా అంటే నమ్మకము పెట్టుకోకుండా ఎవరైనా కూడా ఎప్పుడు ఏ విధంగా డబ్బు ఆశకి చాలామంది కూడా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఒక ప్రింట్ తీసిన వాళ్ళ మీద గట్టిగా వాళ్ళ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక మీదట కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. సో మరి వీళ్ళైతే ఈ విధంగా వార్నింగ్ ఇచ్చుకున్నారు ఐబొమ్మ వాళ్ళు అఫీషియల్గానే. మరి నిర్మాతలు దీనికి ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారో వెయిట్ చేసి చూడాలి.